హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైతు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే పారం కోడిలో ఎగ్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ అన్నీ కూడా కూరలో వేయకుండా వేరేగా ఫ్రై చేస్తారు పిల్లలకి ఇష్టమని చెప్పి. మా అత్తయ్య గారు పారం కోడి ఎగ్స్ ఫ్రై చేస్తా అన్నారు విడిగా. అది నేను వీడియో అయితే పెట్టడం జరిగింది. సో అది ఎలా చేయాలి ఏంటి ప్రొసీజర్ అనేది చూసేద్దామండి. ఎగ్స్ ఎలా ఫ్రై చేయాలి ఏంటి అని మొత్తం కూడా అందులో ఏమేమి వేయాలి అవన్నీ కూడా అత్తయ్య చెప్తారు. దాన్ని బట్టి ఫాలో అయిపోండి. ఎలా చేయాలి ఏంటి అనేది చూడాలని చివరి వరకు స్కిప్ చేయకుండా, నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో నా వీడియో చూసే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా సెల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సరే అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. గుడ్లసేరికి పొయ్యి అంటించుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకున్నామండి. మూగుడు పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం. అవి బాగా వేగిపోవాలి. వీడియో స్కిప్ అయిపోయింది ఆయిల్ వేసుకునేది. ఈ ఉల్లిపాయ అంతా మగ్గిపోవాలి. మగ్గిపోయాక ఇదిగోండి పారం కోడిలోని గుడ్లు ఉంటాయి కదా, అవి అండి ఇవి కర్రీ చేసాం. ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి. చూడండి బాగా వేగిపోయినాయి. వేగిపోయాక ఎగ్స్ ఉన్నాయి కదండి, చికెన్కి వచ్చిన ఎగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి. గుడ్లన్నీ కూడా అవి విడకుండా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి చిరిగిపోతాయి. చిరిగిపోతే మాత్రం వాసన వచ్చేస్తాయి. సో జాగ్రత్తగా వండుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. అందువల్ల నేనైతే వీడియో తీశాను. మా పిల్లలు కూరలో వేస్తే తినరండి, ఇలా వేరేగా కర్రీ చేయాలి. జాగ్రత్తగా తిప్పుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇదైతే నూనెలో కొంచెం మగ్గనిద్దామండి. అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మగ్గిపోయింది. కొంచెం నూనెలో అయితే బాగా మగ్గినాయి. అల్లం పేస్ట్ వేసుకున్నాం. అది జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని మసాలా ఆడుకున్నాము. ఆ మసాలా అయితే ఇందులో వేసుకున్నాము. వేసుకొని కలుపుకోవాలి. కారం, పసుపు, ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం ఇందులోని. మా కారం అయితే తక్కువ అనుకున్నాం. ఇది పిల్లలకండి. ఉప్పు టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసుకున్నాం. పసుపు అండి, ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుకున్నాం. జాగ్రత్తగా కలుపుకోవాలి. విడిపోతాయండి. విడిపోయిందంటే కూర అంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. అవి కొంచెం ఉడకాలి కదా, అందువల్ల కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. వేసుకొని కాసేపు పొయ్యి మీద పెట్టుకుందాం. ఉడికిందో లేదో ప్లేట్ అయితే తీసి చూద్దామండి. ఇంకా ఉడకాలండి. కొంచెం కొన్ని నీళ్ళు రాగాలి. నీళ్ళు రాగాలి, కొంచెం ఉడకాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుందామండి. కొంచెం చికెన్ మసాలా వేసాక ఉడికిపోద్దండి. ఇంకా దగ్గరగా ఉడికిపోతే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. కొద్దిగా కొంచెమే వేసుకున్నామండి. పిల్లలు స్పైసీ ఎక్కువ అయితే మాత్రం తినరండి, స్పైసీగా ఉంటాయి. అందువల్ల మేము అన్నీ తక్కువగా వండుకొని సింపుల్గా అయితే చేసుకున్నాము. కొత్తిమీర కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు దగ్గరగా అయిపోయాక దించేసుకోవడమేనండి. కొంచెం ఉడకాలి. మూత వేద్దామండి. ఎలా ఉడికిందో చూసారా, దగ్గరగా అయిపోయిందండి. కర్రీ అంతా కూడా దగ్గరగా అయిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయిందండి. వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. చూసారా ఎగ్స్ అన్నీ కూడా ఎలా ఉడికినాయో. ఇలా ఎగ్గలాగే ఉండాలంటే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. చిరిగిపోతాయి. చిరిగినాయి అంటే స్మెల్ భరించలేమండి. కూర అంతా కూడా పాడైపోతాయి, నోట్లో పెట్టుకోలేము. జాగ్రత్తగా ఇలా వండుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా వండుకోకపోతే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అయిపోయింది. దీన్ని అయితే చిన్న గిన్నెలోకి అయితే సర్వ్ చేసుకుంటున్నామండి. వేడి వేడి ఎగ్ రెసిపీ.
చూసారు కదండి, ఎగ్స్ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలామంది కూరలో వేసేస్తూ ఉంటారు. ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే పెట్టండి. సో నా వీడియో చూసినందుకైతే థ్యాంక్స్ అండి. నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి కామెంట్ చేసి. నేను వీడియోస్ అనేది ఇంకా అప్లోడ్ చేయాలంటే నాకు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.